చిరంజీవి గారి సినిమా ఎలా ఉంటుంది? చిరంజీవి గారి సినిమా అది టూ ఎర్లీ టు టాక్ అండి. ఇంకా మేము అసలు కనీసం ఇటుకలేసి బేస్ కూడా వేయలేదు. సో జస్ట్ ఇంకా టాక్స్లోనే ఉన్నాం. సో బట్ ఎలాంటి జోనర్ చేయాలి, ఎలాంటి సెటప్లో చేయాలి, అండ్ ఈ సినిమా తర్వాత వస్తున్న ఫిలిం కాబట్టి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే చిరంజీవి గారు లాంటి ఒక ఇమేజ్, అతిపెద్ద ఇమేజ్ ఉన్న ఒక మెగాస్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో చేసేటప్పుడు ఆయన స్ట్రెంత్, ఆయన చెయ్యని ఏమైనా ఉన్నాయా జోనర్స్, ఆయన చెయ్యని జోనర్స్ ఏమైనా పట్టుకుందామా, ఆయన ఈ మధ్య కాలంలో అటెంప్ట్ చేయని బ్యాక్ డ్రాప్స్ ఏమున్నాయి అవి పట్టుకుందాం, ఇలాంటి ఒక బేసిక్ హోంవర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ 100% అందరూ ఊహించినట్టే, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేయాలనేది ఫుల్ పవర్తో ఉన్నాం. డెఫినెట్ అండ్ డెలివరీ లైక్ ఇన్ బీట్. సంక్రాంతి డైరెక్టర్గా మీరు బాగా ఫేమస్ అయ్యారు, అలాగే సంక్రాంతి హీరోగా నాగార్జున గారు కూడా బాగా ఫేమస్. సంక్రాంతికి వచ్చిన ప్రసాద్ హిట్ కూడా మీరు ఆయనతో 100% చేస్తానండి. నాకు హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని కాబట్టి 100% చేస్తాను. ఇప్పుడు నాకున్న కమిట్మెంట్స్ ఏవైతే అవి చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఇప్పుడో చెప్పాను, నేను చూసిన 4 పిల్లర్స్తో నేను 4 సినిమాలు చేస్తే నాకు రికార్డ్ కూడా మిగులుతుంది. డెఫినెట్గా డెఫినెట్లీ అయ్యాడు. ఈ 10 yearsలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ 10 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? ఇంతే సక్సెస్ఫుల్గా ఉంటే చాలు. ఇంతకు పైన వద్దు, ఇంతకు కింద వద్దు, ఇంతకు పైన వద్దు, ఇలా ఉంటే చాలు. జంజాల కైండ్ ఆఫ్ సినిమా రావట్లేదు అని మరి నీ అసిస్టెంట్స్ ఎవరినైనా పెడితే అట్లీస్ట్ నీలాగా వాళ్ళు కూడా సినిమాలు తీసుకుంటారుగా. ఎవరి ఐడియాలజీ ఎలా ఉంటుందో మనకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎలా ఉన్నాయంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వాళ్ళలో ఒక క్రియేటర్స్ ఉన్నారా, నువ్వు ఇది చెయ్యని మనం చెప్పలేని పరిస్థితి. వాళ్ళు మాకు వచ్చి పని చేస్తారని ఎదురు చూస్తున్నాం మేము. కాబట్టి ఇంతకు ముందులా లేదు ఇప్పుడు పరిస్థితి. వాళ్ళు మాట్లాడితే వచ్చిన ఐఫోన్ పెట్టుకుని వాడు మా వర్క్స్ అని మాట్లాడుతున్నారు. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఓన్ లక్. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు డిజైన్ చేసుకుని వెళ్తే బెటర్. మనం గైడెన్స్ చేస్తే ఇలా పరిస్థితులు వాళ్ళు లేరు. సో వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంది, లెట్ దెమ్. Hi, this is RGV. For more videos, subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. Hi guys, it's Sudhir here. For more interesting updates about the films, do subscribe to IG Telugu.